మీ కళల ఫ్యాషన్ కి ఒక చిరునామా అవుట్ ఆఫ్ ఫ్యాంటసీ. నిషా అగర్వాల్ గారి ఆధ్వర్యంలో కుర్తీస్, శారీస్, లెహెంగాస్, కార్డ్ సెట్స్, కాటన్ సూట్స్, పార్టీవేర్ డ్రెస్సెస్, పార్టీవేర్ శారీస్, ఇండో వెస్టర్న్ డ్రెస్సెస్ అండ్ బెడ్షీట్స్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు ట్రావెల్ బ్యాగ్స్, తంజోర్ పెయింటింగ్స్, ఆర్గనైజింగ్ కిట్స్ అండ్ పౌచెస్, ఇంపోర్టెడ్ ఐటమ్స్ అండ్ మెనీ మోర్. మరిన్ని వివరాల కోసం మా స్టోర్ ని సంప్రదించండి. లొకేషన్ వచ్చేసి ముకరం చౌరస్తా, జగదాంబ కాంప్లెక్స్, మంచిర్యాల. నాయక్ గతంలో 2006 నుంచి 2011 వరకు నేను మహబూబాద్ గ్రామ పంచాయతీగా సర్పంచ్ పదవిలో నేను కొనసాగిన. 2006కు ముందు 10 సంవత్సరాలు నేను టీచర్ జాబ్ చేసి ఉంటే, అప్పుడు టీచర్గా ఉంటూ రాజీనామా చేసి ఆ రోజు ఇక్కడ ఎస్టీ జనరల్ సర్పంచ్గా రిజర్వేషన్ అయిన తర్వాత నేను జాబ్ వదులుకొని ఇక్కడ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేస్తే మీ అందరి ఆదరాభిమానాలతోటి ఆ రోజు బ్రహ్మాండమైన మెజార్టీ 5,000 మెజార్టీ తోటి నన్ను మీరందరూ గెలిపించుకున్నారు. గెలిచిన తర్వాత ఈ గోపాలపురం వార్డు ఆ రోజు గ్రామ పంచాయతీగా అరకొర నిధులు ఉన్నా కానీ నా వంతుగా ఇక్కడ బావి ఉండే మోటార్ పెట్టినాం. తర్వాత గోపాలపురం వాసులకు నమస్తే పెద్ద కూర్చోరాదు. గోపాలపురం వాసులకు వర్షాకాలం మత్తడి పోసినప్పుడు రానుపోను రాకపోకలు ట్రాన్స్పోర్టింగ్ ప్రాబ్లం అవుతుందంటే అక్కడ మత్తడి ఇమీడియట్లీ నేను హైట్ పెంచి కింద ర్యాంప్ కట్టడం జరిగింది. ఇక్కడ చాలా మందికి మరి కొత్త వాళ్ళు ఉన్నారా, ముందు నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారో ఐడియా ఉంటుంది. అప్పుడు ఉదయ్ చంద్ర గారు ఉండే, మరి తప్పకుండా ఆ రోజు కట్టాలని చెప్పేసి అంటే మేము కాటా భాస్కర్ వాళ్ళందరూ ఆ ప్రాంతాన్ని తప్పకుండా మన గోపాలపురం రావడానికి ఇబ్బంది అవుతుందంటే అది ఒకటి కట్టడం జరిగింది నాకు గుర్తుండి. తర్వాత 2-3 సీసీ రోడ్లు ఈ కాలనీలో ఇంటర్నల్ గా మేము పోసినాం. మెయిన్ రోడ్డుది కానీ ఇంకా లోపల 2 సీసీ రోడ్లు పోయడం జరిగింది. ఆ రోజుల్లో చాలా ఇబ్బంది ఉండే, మంచినీటి సమస్య. పైప్ లైన్లు కూడా వేసిన, నల్లాలు కూడా ఇచ్చినాం కొన్ని. తర్వాత మెయిన్గా ఏంటంటే ఈ కాలనీ అనేది అసలు ఒక శ్రీలంక దీవి లాగా ఉంటుంది. నేను ఆ రోజునే గమనించిన. కానీ అప్పుడు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ నిధులు మున్సిపాలిటీ నిధుల కంటే చాలా తక్కువ. ఇప్పుడు మున్సిపాలిటీ నేనున్నప్పుడే చేసిన తీర్మానం, నేను 2011 వరకు సర్పంచ్గా కొనసాగిన. 2010 సంవత్సరంలోనే ఇది మున్సిపాలిటీ కావాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రావాలి, ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని చెప్పేసి నేను ఆ రోజు తీర్మానం చేయడం జరిగింది. ఇది మున్సిపాలిటీ అయింది. మున్సిపాలిటీ అయి కూడా సుమారు 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలు ఇది మున్సిపాలిటీ అయి 15 సంవత్సరాలు అయింది. మీరు అన్నట్టు ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. అభివృద్ధి అనేది అంతంత మాత్రమే ఉంది. ఎక్కడ ఏ సమస్య చూసినా, ఏ కాలనీకి పోయినా అన్ని సమస్యలే ఉన్నాయి. మేము మొన్న అక్కడ గుట్టేకి ఒక విషయం అక్కడ చూస్తే కనీసం నీరు లీకేజ్ వాటర్ను కూడా అక్కడ పట్టనిస్తలేరు. RWS వాళ్ళు, తర్వాత మిషన్ భగీరథ వాళ్ళు బెదిరించి కేసులు పెడుతున్నారట. ఇలాంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది. ఇప్పుడు సోదరులు పెద్దలు, మన కుల సంఘం పెద్ద మనిషి మన వీరయ్య గారు, కొప్పు వీరయ్య గారు, వారు కొన్ని విషయాలు చెప్పారు. కోల నాగరాజు గారు కొన్ని విషయాలు చెప్పారు. అదేవిధంగా మన గొడుగు సంధ్య గారు, లచ్చమ్మ, గొడుగు సంధ్య గారు, వెంకన్న గారు, దుక్కి రవి గారు, వీళ్ళందరూ ఇక్కడ ఇచ్చేసి ఉన్నారు. గోజికొండ శేఖర్ గారు, రవి గారు, వీరేందర్ గారు, మన నాగరాజు, వీళ్ళంతా పెద్ద మనుషులు ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా ఈ సందర్భంగా, మనకు గొప్పగా మాటలు చెప్పడం రాదు. నేను ఉద్యోగం వదులుకున్నదే ప్రజాసేవ కోసం. 2035 వరకు ఉన్నది. నేను టీచర్ని, పిల్లలకు చదువు చెప్పే ఉపాధ్యాయుని. నేను ఇప్పటికీ కూడా ఈ పిల్లలు కనిపిస్తా ఉంటే పిల్లలు స్కూల్కు పోతున్నారా లేకుంటే వేరే ఏదైనా పనికి పోతున్నారా అని అడిగిన. కొంతమంది యూత్ని అడిగిన, మీరు చేపలకు పోతారా లేకుంటే కాలేజీ ఏమైనా చదువుతున్నారా అని అడుగుతున్నా. ఫస్ట్ నాకు అది కావాలి. పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు మా దగ్గర లైవ్ ఫిష్ పెట్టారు మన వెంకన్న వాళ్ళు. ఎప్పుడు వచ్చినా పిల్లలు స్కూల్కి ఎందుకు పోవట్లేరు, స్కూల్ ఉన్న రోజు మీరు ఇక్కడ ఎందుకు తీసుకొచ్చిరని అడుగుతా నేను. అంటే మన జీవితాలు మారాలంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్. చదువు ద్వారానే జీవితాల్లో మార్పు వస్తుంది. అది చదువు ప్రధానమైనటువంటి విషయం. అయితే చదువుకోవాలంటే కుటుంబం ఆర్థిక పరిస్థితి, కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా, ఇబ్బందులు లేకుండా ఎంతో కొంత రోజువారీ ఇన్కమో లేకుంటే సంవత్సరం ఇన్కమో ఉంటే పిల్లల్ని చదివించడానికి ఆ కుటుంబం పూనుకుంటది. ఆ ఆర్థిక పరిస్థితులు అరకొరగా ఉన్నప్పుడు ఏదో ఒక పనికి పంపి ఏదో రకంగా చేతి వృత్తుల అలవాట్లు చేసే పరిస్థితి ఉంది.
అందుకనే నేను గోపాలపురం వాసులకు ఈ సాయం సంధ్య వేళ మన కొప్పుల నాగరాజు చెప్పిండు, ఏదైనా మాట చెప్తే ఆ మాట మీద మనం నిలబడాలి. ఏదైనా వాగ్దానం చేస్తే వాగ్దానం అమలు అయ్యే వరకు మనం ఇక్కడ నిలబడాలి ఖచ్చితంగా. నేను వచ్చిందే ప్రజాసేవ కోసం, నేనేదో ప్రగల్భాలు పలకడానికి కాదు. నేను 2006 సంవత్సరం నుంచి అన్ని కాలనీలు మహబూబాబాద్లో కనీసం సుమారు 50-60 కాలనీలు ఉన్నాయి. ఇప్పటికీ ఎవరన్నా అడగండి, మీరు ఒక కాలనీ తెలిస్తే ఒక కాలనీ తెలియదు. చాలా మంది వచ్చిన వాళ్ళు పాలకులను అడగండి, ఎమ్మెల్యేలు ఎంపీలను అడగండి, ఇప్పుడు మున్సిపాలిటీ చైర్మన్లుగా పనిచేసిన వాళ్ళని అడగండి. ఒక్క కాలనీ పేరు చెప్పి ఒక 10 కాలనీల పేరు చెప్తే అంత దేనికంటే దానికి సిద్ధం. ఏటిగడ్డ తండ నుంచి స్టార్ట్ చేస్తే జమలపల్లి నుంచి స్టార్ట్ చేస్తే మున్సిపాలిటీ శనగపురం వరకు ఉన్నది. ఇటు బేతల్ నుంచి స్టార్ట్ చేస్తే ఈదుల పూసపల్లి వరకు ఉన్నది. ఏటిగడ్డ తండాలో సమస్యలు ఉన్నాయి, ఎల్బీజీ నగర్ లో ఉన్నాయి, గిరిప్రసాద్ నగర్ లో ఉన్నాయి, సుందరయ్య నగర్ లో ఉన్నాయి, ఆర్టీసీ కాలనీలో ఉన్నాయి, రాహుల్ నగర్ లో ఉన్నాయి, రెడ్డినా కాలనీలో ఉన్నాయి, వెలుపుల సత్యం నగర్ కాలనీలో ఉన్నాయి, రామచంద్రపురంలో ఉన్నది, గుళ్ళకుంట కాలనీ, నంది నగర్, అటుపోతే మల్లం బజార్, అర్జునవాడ, గుమ్మడూరు, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 110 కాలనీలు మహబూబాబాద్లో వెళ్లి విరిచి ఉన్నాయి. మన ప్రాంతంలో గోపాలపురంతో పాటు పక్కనే హస్తినాపురం ఉంది, ఆ పక్కన భవానీ నగర్ ఉంది, తర్వాత ఈద్గా బజార్ ఉంది, అటు సిగ్నల్ కాలనీ, అది నందమూరి నగర్, జగన్ కాలనీ, ఇందిరా కాలనీ, విక్రమ్ నగర్, భగత్ సింగ్ నగర్, ఇలాంటి కాలనీలు ఎన్నో పేద ప్రజలు నివసించే ప్రాంతాలు ఇవి. ముఖ్యంగా నేను వచ్చినప్పుడే మాత్రమే ఈ కాలనీలలో అభివృద్ధి చేసిన. ఇంతకు ముందు వచ్చిన వాళ్ళందరూ టౌన్ లో మెయిన్ రోడ్లలో అభివృద్ధి జరిగేది, మెయిన్ ప్రాంతంలో షావుకారులు మార్వాడీలు ఉండే ప్రాంతంలో అభివృద్ధి జరిగేది. కానీ నేను అలా కాదు, ఈ అభివృద్ధిని పేద ప్రజలకు విస్తరించిన, కాలనీలకు విస్తరించిన, వీధి దీపాలు, స్ట్రీట్ లైట్స్, కరెంటు స్తంభాలు, అదేవిధంగా వాటర్ పైప్ లైన్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఎంతో కొంత నా టైంలో జరిగినాయి తప్ప ఇప్పటి వరకు జరిగిన దాఖలాలు లేవు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సోదరులు చెప్పినట్టుగా ఇక్కడ ప్రధానంగా ముదిరాజులు ఎక్కువ ఉంటారు, మిగతా కులాలు కూడా ఉన్నాయి, కానీ మెజారిటీ కులము సామాజిక వర్గం ముదిరాజులు. చేపల వృత్తితోటి ఆధారపడినటువంటి కుటుంబాలు, పిల్లల చదువు అంతంత మాత్రం ఉంది. నేను మున్సిపాలిటీ తరఫున నేను ఇప్పుడు వచ్చిందంటే టిఆర్ఎస్ పార్టీ నాకు అవకాశం ఇస్తుంది. చైర్మన్ గా నేను సర్పంచ్ గా చేసిన అనుభవంతో నాకు చైర్మన్ గా అవకాశం వచ్చేది ఉంది. మీరందరూ నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే కనుక నేను మున్సిపాలిటీకి టిఆర్ఎస్ పార్టీ మెజార్టీ వస్తే ఇక్కడ ఉన్నటువంటి పెద్దల సహకారంతో నేను చైర్మన్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ నేను చైర్మనే కనుక అయితే ఈ ప్రాంతం 11వ వార్డు ఒక బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి వైపుగా పోవడం ఖాయం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే మీరందరూ నన్ను ఆశీర్వదించి, మీరందరూ నాకు ఓట్లేసి నన్ను గెలిపిస్తారు. నాకు జన్మనిచ్చినటువంటి రాజకీయ జన్మనిచ్చినటువంటి 11వ వార్డును నేను అంత ఈజీగా విస్మరించే పరిస్థితి ఉండదు. నాకు 36 వార్డులు మహబూబాబాద్ మున్సిపాలిటీలో ఉన్నా కానీ 11వ వార్డు మీద నా ప్రేమ ఉంటది. ఎందుకంటే కన్న తల్లికి పిల్లల మీద ఎలాంటి ప్రేమ ఉంటుందో తప్పకుండా నేను చైర్మన్ గా ఉన్నా కానీ 11వ వార్డు మీద నాకు అంత ప్రేమ ఉంటది. మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా కూడా కౌన్సిలర్ గానే మిగిలిపోతారు, వాళ్ళకి పెద్ద నిధులు రావు. ఉదాహరణకు మనకు ఇప్పుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా ఒక ఎమ్మెల్యేనే, ఆయనకు ఒక నియోజకవర్గం ఉంది. మిగతా నియోజకవర్గాల కంటే ఆయన నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది. అది మీకు అర్థం కావాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి నా నియోజకవర్గం అంటాడు, నేను కూడా రేపు చైర్మన్ గా ఉంటే నా నియోజకవర్గం, నా 11వ వార్డు, నా గోపాలపురం, నా హస్తినాపురం, నా భవానీ నగర్, నా ఈద్గా బజార్ అనే నాకు ఆ తాపత్రయం ఉంటది. వేరే వాళ్ళకు ఉండదు, ఈ అవకాశం రాదు. వేరే వాళ్ళు 36 కౌన్సిలర్లో ఒక కౌన్సిలర్ లాగానే మిగిలిపోతారు తప్ప ఈ అభివృద్ధిని పూర్తి స్థాయిలో ఈ ప్రాంతాన్ని విస్తరించే పరిస్థితి ఉండదు. అందుకని నాకు అవకాశం వచ్చింది, అందుకని మీ దగ్గరికి వస్తున్నా. తప్పకుండా రాబోయే రోజుల్లో గోపాలపురంతో పాటు ఈ ప్రాంతం ఇప్పుడిప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం, ఇంకా చాలా కాలనీలు వెళ్ళి. మీకు ఇంకో విషయం తెలియదు, నేను ఇప్పుడు అంజన్న గార్డెన్కి వచ్చే ఈ రోడ్డు కూడా నా టైంలో అయింది. ఇంతకుముందు రోడ్డు లేకుండే, అసలు ఇటు రానికి కూడా డొంక కూడా లేకుండే. అంజన్న అక్కడ గార్డెన్ కట్టిన తర్వాత ఆ రోడ్డును నేనే వేయడం జరిగింది. ఇది మీరు గమనించాలి. దీంతో పాటు ఇంకా ఎలాంటి సమస్య ఉన్నా తమ్ముడు చెప్పిండు, ఇక్కడ హనుమంతుని టెంపుల్, ఆంజనేయ స్వామి గుడి కట్టేది ఉండే, మా మీద కేసులు అయినాయి అని చెప్పేసి. రేపు నేనే కనుక చైర్మన్ అయితే ఈ కేసులు పంపాల్సింది ఎవరు? మున్సిపాలిటీ నుంచి నేనే కదా. చైర్మన్ గా నేను ఉంటా కాబట్టి తప్పకుండా మీ పైన ఉన్నటువంటి కేసులను కూడా నేను హైకోర్టు పోతున్నా, మహబూబాద్ కోర్టు పోతున్నారా? మహబూబాద్ కోర్టులో నేను అది విత్డ్రాల్ అంటే కేసు విరమించుకునే అవకాశం కూడా మనకు మున్సిపాలిటీకి ఉంటది కాబట్టి అది మేము లోక్ అదాలత్లో పెట్టి మీ కేసులు కూడా నేను కొట్టించేస్తా, ఆ అవకాశం కూడా ఉంది. ఇంకొక విషయం,
ఆంజనేయ స్వామి గుడి మీకు నిజంగా ఆంజనేయుడు అంటే అందరికీ అభిమానమే, అందరికీ భక్తినే. ఈ విశ్వ విజేత ఆంజనేయుడు ఎలాంటి బలమైనటువంటి శక్తి, ఆ శక్తి మీరందరూ నాకు ఇస్తే. ఆగు తమ్మి, మధ్యలో మాట్లాడు ప్లీజ్, మధ్యలో మాట్లాడు. ఆంజనేయ స్వామి గుడి గనక మీకు ప్రధానం, మేము తప్పకుండా కట్టుకుంటామని గనక భావం గనక ఉంటే దానికి సంబంధించినటువంటి విషయాలు మనం మీ పెద్దలతోటి నేను మాట్లాడి దానికి నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు డ్రైనేజీకి సంబంధించి కానీ, స్ట్రీట్ లైట్ కి సంబంధించి కానీ, వీధి దీపాలకు సంబంధించి కానీ, ఇంకా ఈ మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. మొన్న మేము మాట్లాడినాం, ఆర్డబ్ల్యూఎస్ ఆఫీసర్ను వెంటనే నేను పిలిపించి నేను మాట్లాడితే ఈ 10-11 రోజులు మున్సిపల్ ఎన్నికలు అయితేనే అప్పటి వరకు వాడుకోవచ్చు. తర్వాత మరి పూర్తి స్థాయిలో ఈ సమస్య పరిష్కారానికి నేను మిషన్ భగీరథ పైప్ కు సంబంధించినటువంటి ఈ విస్తరణ కార్యక్రమం పూర్తి స్థాయిలో చేస్తా. మీకు ఇంటింటికి నల్లా ఇచ్చే బాధ్యత నాది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలుసు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు మంచినీటి సమస్యతోటి చాలా తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు, చాలా తీవ్రమైనటువంటి సమస్యను ఎదుర్కొంటా ఉన్నారు. అందుకని ఆ సమస్యను పూర్తి స్థాయిలో తీర్చే బాధ్యత నాది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తప్పకుండా గోపాలపురంతో పాటుగా ఈ ప్రాంతం మొత్తాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఈ చెరువు కట్ట మీద ఒక మినీ ట్యాంక్ బండ్ లాగా చెరువు కట్ట మీద కూడా స్ట్రీట్ లైట్, కరెంట్ స్తంభాలు వేసి స్ట్రీట్ లైట్లు, మంచి స్ట్రీట్ లైట్ పెట్టి సాయంత్రం పూట వాకింగ్ చేసుకోవడానికి మనకి ఇబ్బంది లేకుండా అది కూడా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సమస్యలు నాకు తెలియని కావు. నేను సుమారు 5 సంవత్సరాలు మహబూబాద్ మేజర్ పంచాయతీ ఒక్కరోజు కూడా లీవ్ పెట్టకుండా నేను పనిచేసిన. ఎందుకంటే నేను టీచర్ జాబ్ వదులుకున్నదే ప్రజాసేవ కోసం. ముఖ్యంగా బడుగులు, బలహీన వర్గాలు, పేద ప్రజలు, కాలనీలలో నివసించే ప్రాంతాలు ఇవన్నీ అభివృద్ధి చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో నేను ఉద్యోగం వదులుకొని ఇన్ని సంవత్సరాలు, చాలా మంది అన్నారు నేను సర్పంచ్ పదవి అయిపోయిన తర్వాత మళ్ళీ టీచర్ గా జాయిన్ అయినావా అని. నేను టీచర్ గా పోలే, ఎటువంటి వ్యాపారం చేయలే, రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడలే. నేను కేవలం ప్రజల నుంచే నమ్ముకొని ప్రజలతో మమేకమయ్యే ఈ కార్యక్రమాలు చేస్తున్నా తప్ప వేరే ఉద్దేశం, నాకు వేరే వ్యాపకాలు ఏం లేవని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నాను. రాబోయే రోజుల్లో అవసరం అనుకుంటే, నాకు మంచి అవకాశం మీరు ఇస్తే ఈ గోపాలపురం, ఈ హస్తినాపురం ప్రాంతంలోనే నేను జాగా కూడా తీసుకొని ఇల్లు కట్టుకొని మీ ప్రాంత వాసునిగా నేను ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలుసు. నెహ్రూ నాయక్ చైర్మన్ ఏ ప్రాంతం అంటే గోపాలపురము, హస్తినాపురము అని అనుకునేటట్టుగా మీలో ఒకటిగా నేను భాగస్వామి అవుతానని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ముందు చాలా మంది వస్తారు ఓట్లు అడుగుతానికి. ఈ అవకాశం, ఈ ఎన్నికల సమయం కాబట్టి చాలా మంది అడుగుతారు. అడిగినా ఎవరిని మీరు కాదనొద్దు, ఎవరిని మీరు అవసరం లేదు అని చెప్పాల్సిన అవసరం. మీకు సంబంధించిన ఏ విషయాలు ఉన్నాయో మీరు చూసుకోండి. పూర్తి స్థాయిలో నా హామీ ఆంజనేయ స్వామి గుడి, వీధి దీపాలకు సంబంధించిన మన మినీ ట్యాంక్ బండు, అదేవిధంగా రోడ్డు, ఈ రోడ్డును కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం. ఇది మన అంజన్న గార్డెన్కి వచ్చే రోడ్డు కూడా వెడల్పు చేసి దాన్ని బీటీ రోడ్డు, సీసీ రోడ్డు చేసే బాధ్యత నాది. అదేవిధంగా ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత. దీంతో ఆగమ్మా ఒక్క నుంచి నీతో మాట్లాడతా. దీంతో పాటుగా చాలా మంది యువకులు, చాలా మంది పిల్లలు కనిపిస్తా ఉన్నారు. నిరుద్యోగం ఉంది, ఉపాధి లేదు. మహిళలకు ఏదైనా అవకాశం వస్తే చేపలు అమ్మడంతో పాటుగా కుట్టు మిషన్లు కానీ, లేకుంటే చిన్న వ్యాపారాలు కానీ, అవసరం ఈ లైఫ్ ఫిష్ కు సంబంధించిన కార్యక్రమాలు కానీ, ప్రభుత్వ పరంగా ఎలాంటి లోన్లు ఉన్నా, సబ్సిడీలు ఉన్నా నా వంతుగా మీకు కృషి చేసి అవన్నీ ఏర్పాటు చేస్తా. పిల్లలు చదువుకునే విధంగా ఉచిత హాస్టల్ గురుకులాల్లో సీట్లు ఇప్పిస్తా. అదే విధంగా ఈ ఇంటర్మీడియట్, డిగ్రీ చదివే పిల్లలకు పెద్ద కార్పొరేట్ కాలేజీలలో, పెద్ద కార్పొరేట్ సంస్థలో మాట్లాడి నాకు ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు చాలా పరిచయాలు ఉన్నాయి. నారాయణ గాని, శ్రీ చైతన్య గాని, ఇక్కడ శ్రీ చైతన్య, ఇలాంటి స్కూళ్లలో నాకు పరిచయాలు ఉన్నాయి. కాబట్టి మీ పిల్లలకు మంచి ఉన్నత చదువు, ఉన్నత విద్య, ఉన్నత వైద్యం, ఇలాంటి సౌకర్యాల్లో కూడా నా వంతు సహకారం ఉంటదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, కేవలం మీ జీవితాల్లో వెలుగు నింపాలి, మీరందరూ మంచిగా ఉండాలని చెప్పి ఒక కళ నాకున్నది. ఆ కళను మనం సాకారం చేయాలంటే రేపు 11వ తారీఖు మహబూబాద్ మున్సిపాలిటీ 11వ వార్డు గోపాలపురం. నేను ఈ రోజు వరకు గోపాలపురం 11వ వార్డులో గోపాలపురానికే మొట్టమొదటిసారిగా వచ్చిన. ఇంకా ఏ కాలనీలో కూడా నేను పోయి ఓట్లు అడగలేదు. ఇలాంటి అందరి ప్రజలతోటి నేను కలిసి మాట్లాడలేదు. ఫస్ట్ మీ దగ్గరికే వచ్చిన కాబట్టి మీరందరూ నన్ను దీవించాలి, నన్ను ఆశీర్వదించాలి.
ఒక మంచి భారీ మెజార్టీ తోటి కాలనీ మొత్తం ఒకటే అభిప్రాయంతో కాలనీ వాసులందరి ఓట్లన్నీ మరి టిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు వేసి మంచి మెజార్టీ తోటి మీరు గెలిపిస్తే ఆ ధైర్యంతో నాకు చైర్మన్ కావాలని చెప్పేసి నేను అడగడానికి అక్కడ నాకు ఆస్కారం ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మీ కుటుంబ సభ్యులాగా నన్ను చూడండి, ఏదో ఓట్లు సీజన్ అప్పుడు ఓట్లాడుకొని పారిపోయటం లాగా చూడకండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. ఇంతసేపు ఓపికతోటి మీ పనులు వదులుకొని ఇంత ఓపికతోటి నిలబడి కూడా మరి నా రాక కోసం నేను ఏం చెప్తానా అని చెప్పేసి ఆతృతతోటి మీరు విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టీఆర్ఎస్ తరఫున అయితే పక్కా గెలిపిస్తాం సార్. థ్యాంక్ యూ. తప్పకుండా. థ్యాంక్ యూ.